ఇక ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతూ ఉండటంతో ప్రధాన రాజకీయ పార్టీలు తమ ప్రచారంలో స్పీడ్ను పెంచాయి. ఇందులో భాగంగా అధికారంలో ఉన్న వైసీపీ మరోసారి ప్రభుత్వంలోకి వచ్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. అభివృద్ధి పనులతో పాటు పార్టీ సమావేశాలు, సభలు నిర్వహిస్తున్న ప్రచారం చేస్తుంది. మరొకవైపు రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షాలైన టీడీపీ, జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకుని వైసీపీపై ఎన్నికల శంఖారావానికి సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో వైసీపీ అధినేత సీఎం జగన్ తన స్పీడ్ను పెంచారు. దాదాపు 20 రోజుల్లో రాష్ట్రంలో విస్తృత ప్రచారం చేయడానికి ఆయన సిద్ధమయ్యారు. ఇక ఈ క్రమంలోనే పార్టీలోని కీలక నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులతో జగన్ సమీక్ష నిర్వహించారు. రోజుకి 2-3 సభలు, రోడ్డు షోలు నిర్వహించేలా భారీ ప్లాన్ చేయాలని పార్టీ నేతలకు జగన్ తెలిపినట్లు సమాచారం. ఈ సభలు, సమావేశాలు కూడా ఒకే ప్రాంతంలో కాకుండా వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహించి జన సమీకరణలో పోటీ ఉండేలా ప్రణాళిక చేస్తున్నారు. ముఖ్యంగా తమ అభ్యర్థులు బలంగా ఉన్న కీలక నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించాలని, వీలైనంత త్వరగా వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయాలని జగన్ సూచిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, స్వప్న, ఎన్నికల వాతావరణం ఏపీలో వేడెక్కిందని చెప్పుకోవచ్చు. ఒక పక్కన అటు టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులు ఖరారయ్యి సీట్ల సర్దుబాటు కూడా దాదాపుగా ఒక కొలిక్కి వచ్చింది. ఇక ఇటు వైసీపీ కూడా సిద్ధం సభలతో ఆఖరి సిద్ధం సభను కూడా ప్రకాశం జిల్లాలో నిర్వహించి పూర్తి స్థాయిలో కూడా ఎన్నికలకు సన్నద్ధమైంది. ఈ కోవలోనే ఏపీలో పూర్తి చేయాల్సిన పనులపైన ముఖ్యమంత్రి దృష్టి సారించారు. ఈ కోవలోనే ఈ రోజు ఒక పోర్టును కూడా ఆయన ప్రారంభించడం జరిగింది. దీంతో పాటుగా కొన్ని పథకాలు ఏవైతే ఆఖరి విడతగా వేయాల్సి మిగిలిపోయినాయి ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేసేందుకైతే వైసీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఇటు సిద్ధం సభలతో వైసీపీ ఎన్నికల శంఖారావాన్ని దాదాపుగా 4 రోజుల క్రితమే పూరించింది. సీట్ల వ్యవహారానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కసరత్తు చేసింది. ఇప్పటికే దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇన్ఛార్జీలను నియమించింది. అయితే టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు కుదిరిన తర్వాత శక్యాల్సినవి కొన్ని ఉంటాయి కాబట్టి కొన్ని సీట్లను అప్పట్లో విడిచిపెట్టింది. వాటిపైన కూడా ప్రస్తుతం వైసీపీ నేతలు దృష్టి సారించినట్టుగా తెలిసింది. ఈ పార్టీలకు కన్ఫర్మ్ అయిన సీట్ల ఆధారంగా అక్కడ ఆయా పార్టీలు ప్రకటించే అభ్యర్థులను బట్టి ఆయా నియోజకవర్గాల్లో వైసీపీ కూడా స్వల్ప మార్పులు చేసే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ నేతల నుంచి వినిపిస్తున్న సమాచారము. మొత్తానికైతే ఏపీలో అన్ని పార్టీలు కూడా ఎన్నికలకు పూర్తి స్థాయిలో కూడా సన్నద్ధమయ్యాయి. ఎవరి ఎత్తులు పొత్తులతో వాళ్ళు ఈ ఎన్నికల్లో ముందుకు వెళ్లేందుకైతే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అధికార పార్టీ తాను చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రజల్లోకి వెళ్లే పనులు చూస్తే అభివృద్ధి చేయలేదు, కేవలం సంక్షేమం మీదే దృష్టి పెట్టారు అనే విధంగా ప్రతిపక్షాలు అధికార పార్టీని ఇబ్బంది పెట్టే విధంగా ఎన్నికల్లోకి ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఏ పార్టీకి ఆ పార్టీ 2024 ఎన్నికలకు సంబంధించి విజయం సాధించేందుకైతే తమ పరిధిలో ప్రయత్నాలు అయితే చేస్తున్నాయి. ముఖ్యంగా ఇటు బీజేపీ, జనసేన, టీడీపీకి సంబంధించి పొత్తు కుదిరిన తర్వాత ఏపీలో రాజకీయ ముఖ చిత్రం కొంత మేరకు మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా బీజేపీ, జనసేన, టీడీపీ కూటమితో కలవదని వైసీపీ నేతలు భావిస్తూ వచ్చారు. అయితే ముఖ్యంగా ఆఖరి నిమిషంలో ఈ కూటమి ఓకే అవటంతో కొంత ఇది వైసీపీకి ఇబ్బంది కలిగించే అంశం అని చెప్పుకోవచ్చు. అయితే అంత స్థాయిలో వైసీపీకి ఇబ్బంది కలిగిస్తుందా అంటే వైసీపీ నేతలు మాత్రం ఎంతమంది కలిసి వచ్చినా తాము ఒంటరిగానే వెళ్తామని, ఎన్నికల్లో ప్రజలకు చేసిన మేళ్లే తమకు విజయాన్ని సాధించి పెడతాయనే విధంగా ప్రకటనలు చేస్తున్నారు. అయితే ఈ కూటమి 2014ను రిపీట్ చేస్తుందని అటు జనసేన, టీడీపీ అలాగే బీజేపీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. ఇప్పటికే ఈ పొత్తు ఖరారైన తర్వాత బీజేపీకి సంబంధించిన నేతలు కూడా కొన్ని నియోజకవర్గాల్లో యాక్టివ్ అయ్యారు. పూర్తి స్థాయిలో కూడా టీడీపీ, జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలతో మమేకం అవుతూ ఉన్నారు. ఒకసారి టీడీపీకి సంబంధించి సీట్ల సర్దుబాటు కొలిక్కి వస్తే అభ్యర్థులను ప్రకటించిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఆ పార్టీలు
పూర్తి ఎన్నికల ప్రచారంలోకి దిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే వైసీపీ దాదాపుగా ఎక్కువ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించి ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్లుగా చెప్పుకోవచ్చు. ఇక ఈ పొత్తు ఖరారై ఎవరెవరు ఎక్కడ పోటీ చేయాలని నిర్ణయించిన తర్వాత ఈ 3 పార్టీలు కూడా రంగంలోకి దిగే అవకాశం అయితే ఉంది. స్వప్న. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్.